మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో పెద్ద సమస్య వచ్చింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ యూజర్ల సిస్టమ్ స్క్రీన్ పై బ్లూ కలర్ వస్తుంది. సోషల్ మీడియాలో ప్రజలు అనేక మంది దీనిపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా సర్వర్ల ఇష్యూ రావడం కారణంగా చాలా బ్యాంకుల్లో పని నిలిచిపోయింది. అయితే దీనికి కారణం ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తర్వాత ఈ బగ్ వచ్చిందని చెబుతున్నారు. ఈ బగ్ పై మైక్రోసాఫ్ట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ సమస్య వల్ల ఆస్ట్రేలియా యూజర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ బగ్ హార్డ్వేర్ లో ఉందా లేదా సాఫ్ట్వేర్లో ఉందా అనేది ఇంకా తెలియలేదు. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఇటీవల కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారని, ఉన్న ఓఎస్లను అప్డేట్ చేశారని, అయినా కానీ ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ సర్వర్లలో లోపం కారణంగా భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఉన్న ఎయిర్లైన్స్ సంస్థలు ప్రభావితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్స్ వ్యవస్థ సర్వర్లలో అంతరాయం కారణంగా చాలా కంపెనీల విమానాలు టేకాఫ్ కాలేకపోయాయి. ఈ సమస్య వల్ల అనేక విమానయాన సంస్థలు దెబ్బతిన్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ ఇప్పటికే కొన్ని ఆపరేషన్స్ ని రిజ్యూమ్ చేశాయని, మిగతా వాటిపైన కంపెనీ పనిచేస్తుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.